కేంద్ర మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా పార్లమెంట్ వేదికగా రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించే విధంగా మాట్లాడారని విహెచ్ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లేఖను అంబర్పేట ఎస్ఐకి అందజేశారు. అంతేగాక అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. అంబేద్కర్ను కాంగ్రెస్ ఎప్పుడు అవమానపరచలేదని, అంబేద్కర్ని గౌరవించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఈ సందర్భంగా అమిత్ షాను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఏమని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్లు అనేవద్దు, ఇది ఒక ఫ్యాషన్ అయింది. ఈ ఫ్యాషన్ దేవుణ్ణన్నా మీరు ప్రార్థిస్తే ఏమన్నా మీరు హెవెన్ పోతారని చెప్పిండు. అంటే అంబేద్కర్ బడుగు బలైన వర్గాలకు రాజ్యాంగం రాసిండు కాబట్టి బావుల దగ్గర పోనీయలే, గుళ్ళలకు రానియలే, అలాంటి కాన్స్టిట్యూషన్ రాసిన ఏకైక వ్యక్తి ఆయనకు అవమానం చేశారు. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా లా ఈజ్ ఎవ్రీబడీస్ ఈక్వల్. కోటీశ్వరు ఓలా పేదోనికి లా లేదు. అమిత్ షా దేశానికి హోమ్ మినిస్టర్ ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం మేము హర్ట్ అయినాం. ఆయన మన భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా అంబేద్కర్ గుర్తింపు ఉన్నది. అలాంటి వ్యక్తికి అవమానం జరిగింది. తప్పనిసరిగా కేసు ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేయనంతసేపు మేము ఈడనే కూర్చుంటాం. ఎందుకంటే అందరు సమానమే. మేము అంబేద్కర్ దగ్గర కూర్చున్నాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ చేస్తున్నాం. లెట్ దెమ్ దే కెన్ గివ్ ఎఫ్ఐఆర్, దెన్ ఓన్లీ వి విల్ లీవ్ ఇట్. అదర్వైజ్ వి విల్ స్లీప్ హియర్, వి విల్ సిట్టింగ్